శరీరం, మనసు. వ్యక్తి యొక్క భౌతిక శరీరము, ఆత్మ ఒకదానికి ఒకటి పొసగకపోవడం అంటూ ఎలా ఉండదో, మనం ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఈ భౌతిక ప్రపంచము పరస్పర వ్యతిరేకమైనవి కావు. అవి గనుక నిజంగా విరుద్ధ భావాలను కలిగి ఉంటే గురు కృప లేని పక్షంలో వ్యక్తి వ్యతిరేక ప్రేరణల ప్రభావంతో చిన్నాభిన్నమవుతారు. యథార్థానికి మనసు, శరీరం ఒకదానికొకటి దోహదపడేవి. అవి మన ప్రేరణలు, చర్యల ఫలితాలను అవగాహన చేసుకునేందుకు సహాయపడే సాధనాలు. శాస్త్రాల ప్రకారం మానవ జన్మ లభించడం అతి దుర్లభం. శరీరము, మనసులకు సరియైన క్రమశిక్షణతో ధర్మం, సన్మార్గాల బాటలో నడవగలిగే శిక్షణను ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతోమంది జీవితం ఒక చెర అని భావించి ఎంత త్వరగా శరీరాన్ని వదిలించుకుంటే అంత మంచిదనుకొని హింసించుకొనడం మనం గమనిస్తుంటాం. అది వ్యతిరేక ధోరణిలో నడిచే స్వయం నిబద్ధత, చనిపోవాలనే వాంఛకు భిన్నం కాదు. పుట్టుకతో ఈ శరీరాన్ని పొందాము. కొద్దిపాటు ప్రయత్నంతో దానిని తగిన స్థితిలో ఉంచుకొనడం భావ్యం కదా. తొందరపాటు లేకుండా సాధనలో అడుగులు వేయాలన్నది భగవాన్ బోధనల ప్రత్యేక లక్షణం. కానీ ఒక అడుగు వేసిన తరువాత తిరిగి దుష్టబుద్ధి, వాసనల వలలో పడడం ఉండదు. మనం ఒక అడుగు గురువు వైపు వేస్తే వారు 9 అడుగులు మన వైపు వేస్తారు. కానీ ఆ మొదటి అడుగు వేయడానికి మనం స్వయం నిబద్ధతను లలితంగా పెంపొందించుకుంటే మనసు ప్రశాంతంగా ఉండి గురుకృపను పొందడానికి సిద్ధమై ఉంటుంది.